ప్లీజ్. వావ్! ఇలా మధ్యలో ఇరికిచ్చేసారా? సీరియస్‌గా మాట్లాడుతున్నందుకు ఇరికిచ్చేస్తారా? వెల్ ఐ థింక్ ఐ విల్ స్టార్ట్ విత్ హారిక కదా మర్చిపోయాను. యాహ్! హారిక ఏం లేదు. ఐ థింక్ నాకు ఫస్ట్ డాటర్ రోల్ చేసింది తిను. మేము 3 సినిమాలు చేసాం ఫాదర్ డాటర్ లాగా. సో దెర్ ఇస్ స్పెషల్ ఎఫెక్షన్ ఫర్ హర్. ఆల్ ద బెస్ట్ టు హర్. గుడ్ లక్ మా. యు ఆర్ వెరీ గుడ్ యాక్ట్రెస్. అంటే చాలా బాగా చేస్తుంది అమ్మాయి. సో వెల్ నౌ కమింగ్ టు ఆల్ ఆఫ్ ఆఫ్ గార్డ్ అండి ఇది. నేనేదో మాట్లాడుకుంటుంటే పర్లేదు, నన్ను ప్రాంప్టింగ్ ఇవ్వమంటారు ఎక్కడి నుంచి? లేదు లేదు కానీ ఐ థింక్ ఈ బ్లైండ్ స్పాట్ సినిమా నా వరకు అయితే ఇట్ ఈస్ అ కంప్లీట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ రైడ్ నాకు ఇది. ఎందుకంటే ది అసోసియేషన్స్ దట్ ఐవ్ మేడ్ ఇన్ దిస్ మూవీ, పర్టికులర్లీ నవీన్ చంద్ర బ్రో. ఈ సినిమా అండ్ ఇదే టైంలో ఇంకొక సినిమా మీ ఇద్దరు ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఓవరాల్. నేను ఇంకా తెలుగు అది నేను తెలుగు ఇది అది అని కాదు, తెలుగు తమిళ్ ఇంక ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్. అండ్ మోర్ దెన్ జస్ట్ బీయింగ్ అన్ యాక్టర్, హీ యాక్చువల్లీ ఈజ్ అంటే తను వేరే ఆపోజిట్గా తనతో పనిచేసే యాక్టర్స్ని ఎంత బాగా చూసుకుంటాడో, ఎంత బాగా ఇన్వాల్వ్ చేస్తారో అది అసలు చాలా అమేజింగ్. మేము ఐ థింక్ రాకేష్కి నేను థ్యాంక్స్ చెప్తా ఈ ఒక్క రీజన్ కూడా ఎక్స్ట్రా. ఎందుకంటే నవీన్ తోటి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్స్ దట్ ఐ కుడ్ డూ అనమాట. సో ఐ థింక్ థ్యాంక్స్ నవీన్ ఫర్ దట్ సపోర్ట్ ఆల్ ద వే. నవీన్ గారు హీరో. సో అది వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ టూ యాక్చువల్లీ. సో అది అండ్ ఇక్కడ హీరోయిన్ ఎవరు ఈ అమ్మాయి రాశి సింగ్. షాక్ తిన్నా నేను ఫస్ట్ 3-4 days. ఐ థింక్ వీ పర్ఫార్మ్డ్. షీ వాజ్ రియలీ రియలీ గుడ్. అంటే చింపి పడేసింది. నాకు అర్థం కాలేదు ఏంది ఇలా ఏడ్ చేస్తుంది, ఓవర్ లెవెల్లో చేస్తుంది అని చెప్పి. సో ఐ థింక్ పర్ఫార్మెన్స్ విత్ హర్ వాజ్ ఆల్సో లైక్ రియలీ రియలీ గుడ్. అండ్ హారిక అండ్ నాకు మేడం ఏరి గాయత్రి గారు ఇక్కడ ఉన్నారు. సో ఐ థింక్ ఓవరాల్ ఈ మొత్తం సినిమాలో నేను ఉన్న 20 days ఐ థింక్ వీ వర్క్డ్ అండ్ ఎవ్రీ డే ఇట్ వాజ్ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రాకేష్కి పర్టికులర్గా ఐ థింక్ రాకేష్ ఒకసారి కథ నరేట్ చేస్తూ ఉన్నాడు. నా లైఫ్లో ఇప్పుడు జరగలేదు అది, అందుకే చెప్తున్నా. తిను వేరే వాళ్ళకి కథ నరేట్ చేస్తున్నాడు. అయితే నేను తను అంటే ఆ యాక్టర్ పేరు చెప్పలేదు కానీ నేను తను రెస్టారెంట్లో ఉంటే హీ వాజ్ నరేట్ చేస్తుంటే ఎందుకో ఈ పర్టికులర్ క్యారెక్టర్ నేను జనరల్గా ఎప్పుడు నేను చేస్తే బాగుంటుంది నాకు అలా చాలా తక్కువ ఉంది, అలాంటి దాఖలాలు ఎక్కువ లేవు. బట్ నేను ఆ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఐ థింక్ ఫర్ ఏ రీజనో నాకు తెలియదు కానీ ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీ వరకు నేను ఈ రోల్ నాకంటే బాగా ఎవరో సూట్ అవ్వరు అని, నాకంటే బాగా ఇంకెవరు సూట్ అవ్వరేమో రాకేష్ అన్నాను. అలా అనిపించినప్పుడు కాదు, సూట్ అవ్వరని నేను అన్నాను. అయితే తనేమన్నా సార్ యాక్చువల్లీ మేము రాసుకున్నాం సార్, మీరు సెకండో థర్డో లిస్ట్లో అన్నాడు అనమాట. నేను అన్నాను నేనే అనిపించినప్పుడు కాల్ చేయ రాకేష్, ఎవరో అలా కాదు, నీ మనసులో నేనే అనిపిస్తే కాల్ చేయి, వాళ్ళు దొరకలేదు వీళ్ళు దొరకలేదు కాదు అని చెప్పి నేను వెళ్ళిపోయా. ఐ థింక్ హీ థాట్ అబౌట్ ఇట్ అండ్ హీ కాల్డ్ అండ్ థ్యాంక్స్ రాకేష్, ఇట్ వాజ్ నైస్. సో ఏమో ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా నేను ఐమ్ ట్రయింగ్ టు నాట్ రిమెంబర్ నేమ్స్, బట్ ఐ థింక్ ద షార్ట్స్ ఆర్ సో గుడ్. అంటే ఐ హ్యావ్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్ అబౌట్ ద ట్రైలర్. అంటే నేను బాగుంది బట్ ఇంకా థింకింగ్ నేను అదేంటి ఒకసారి కథ చెప్తారు కదా, చెప్పట్లేదు కదా ఇక్కడ. సో అది సో ఓకే ఫైన్ అని ఐ వాస్ థింకింగ్ అబౌట్ దాట్. అంతలోకి నన్ను పిలిచి మాట్లాడమన్నారు. ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నేను కూడా ఒక 20 years అయిపోయినట్టుంది వచ్చి, మీరందరూ ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఇయర్ ఇట్స్ బీన్ అ వెరీ గుడ్ ఇయర్ ఆల్ ద వే. అండ్ దీని తర్వాత ఇంకో సినిమా ఇలాగా ఐ థింక్ 3-4 రిలీజెస్ ఉన్నాయి. సో ఐ థింక్ 2025 is going to be good and Blind Spot is going to make it better. అది థ్యాంక్ యూ సో మచ్. వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే రామ్
మ్యాంగో మాస్ మీడియా రామ్ గారు ఉన్నారు కదా, ఐ థింక్ హీఈస్ ద వన్. నన్ను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఫస్ట్ నన్ను చాలామందికి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తుల్లో రామ్ హ్యాడ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఆయనే నన్ను దిల్ రాజు గారికి, లేకపోతే నీల్కంఠ గారికి, చాలామందికి, నేను ఇంకా సినిమా వెన్నెల రిలీజ్ కాకముందు he made me meet so many people. I think I will thank him for that forever. I think for that. Adi ante. Thank you so much. Yeah. థ్యాంక్ యూ రవివర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. కాదు రాకేష్ గారు, పాపం ఆయన మనస్ఫూర్తిగా అలా చెప్తుంటే టైం 5 o'clock అంటే కాదు